చేసుకుంటూ వెళ్తామండి. మోహసిన్ అహ్మద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అహ్మద్ గారు, కంగ్రాచులేషన్స్ మీకు అండ్ శివపార్వతి గారికి కూడా. ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ. అయితే రవికిరణ్ గారితో నేను ఆ క్వశ్చన్ చేశాను, సేమ్ క్వశ్చన్ మీకు కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ ఏడాది పాలనలో ప్రజలు ఒక పెన్షన్తో మాత్రమే సంతృప్తి చెందారా? మిగతా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి ఏవైనా అసంతృప్తిగా ఉన్నారా? ఓకే, ప్రతి పౌరుడు స్వేచ్ఛ ప్రశాంతత పొందిన రోజు ఉగ్రవాదంతో గాయపడ్డ ఈ రాష్ట్రానికి విముక్తి అంటుంటే, అటు వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు మీకు పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. పైగా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని ధీమా వ్యక్తం చేస్తోంది. ముందుగా ఒక్క విషయం ముందుగా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో ఆ 6 గ్యారెంటీలు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మేము నెరవేరుస్తామని తెలియజేస్తాం. అలాగే మీరు ఒక్కటే చెప్తా ఉన్నారు, కానీ చిన్న కరెక్షన్, ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. నేను అది కూడా యాడ్ చేశాను, రవి గారు చెప్పిన తర్వాత అది కూడా యాడ్ చేశాను. 1 సంవత్సరం అవ్వక ముందే 2 గ్యారెంటీలు పూర్తి చేసి, ఆ సంవత్సరం కంప్లీట్ చేయకముందే అంటే నెల క్రితమే మిగతా 2 గ్యారెంటీలకు కూడా డేట్ ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి చూసుకుంటే అమ్మఒడికి అది తల్లికి వందనం కూడా డేట్ ఇవ్వటం జరిగింది. అలాగే మన ఆగస్ట్ 15 ఉచిత బస్సుకు కూడా డేట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అన్నది ఒక వ్యవస్థ కాబట్టి దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్ని చూసుకుంటూ ప్రజలకి మనం ఎంత మంచి చేయగలం, చెప్పిన ఆ గ్యారెంటీని ఎలా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు ఉపయోగపడేలా చేయడానికి కొద్దిగా టైం పట్టింది. కాబట్టి ఆ టైం మాత్రమే తీసుకుంటాం. కానీ మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో 5 సంవత్సరాలు లేకపోతే సంవత్సరానికి ఒకటి అన్నది తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిందే ప్రజల కోసం రావటం జరిగింది. ప్రజల పక్షాన పోరాటం చేసి ఒక అరాచక పాలనని అంతం చేసి గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అనేక అణిచివేతలకి ఎదురు నిలబడి ఈ రోజు ఈ ప్రభుత్వం రావటం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒక నిశ్శబ్ద విప్లవంగా ఉంటూ, ఎందుకంటే ఒకసారి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చూసుకుంటే వాళ్ళు ఆ రోజు వేసుకున్న అంచనాని, మాకు ఈ ఓట్లు పడతాయి, మాకు ఫలానా వర్గం ఓట్లు పడతాయి, మాకు ఇది పడతాయని వాళ్ళు ఎంత ధీమాగా ఉన్నా ప్రజలు చాలా తెలివిగా ఒక నిశ్శబ్ద విప్లవంగా, ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి ఓట్లు వేయటం వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఇంత మెజారిటీ రావడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏదైతే ఇవాళ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇవాళ చేసిన దాన్ని ఎలా చూడాలంటే, ప్రజల్లోకి వెళ్ళటానికి ఈ రోజు మొహం చెల్లక ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఫోటో ఆపర్చునిటీ కోసం ప్రజల్లోకి రావటానికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఒక డేట్ దొరికింది 1 year కంప్లీషన్ అని. అది బేసిక్ గా ఇంకోటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ రిజల్ట్ మాత్రమే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన డేట్ వేరు. అధికారం కోల్పోయిన రోజు 1 year అయింది కాబట్టి వాళ్ళు వెన్నుపోటు దినం చేసుకున్నారు. ఎవరు వెన్నుపోటు చేసి, ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూసుకుంటే, నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు కానీ కొన్ని వీడియోలు చూసుకుంటుంటే ఇవాళ ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టు మాట్లాడుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎలా వాళ్ళ కోటి కూడా లేదా రానున్న రోజుల్లో ఓట్లు వేయకపోతే ప్రజలు గాల్లో కలిసిపోతారని చెప్పి ఇప్పుడు భయపెడుతున్నట్టు కొన్ని వీడియోలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ పక్కకి పెట్టేసి ఏదో 2 మాటలు లేకపోతే ఒక ర్యాలీ చేసేస్తే వాళ్ళు చేసిందంతా తుడుచుకుపోయిద్ది అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా తెలివిగా అన్ని గుర్తుంచుకుంటారని మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు చూసుకుంటే ఎలక్షన్లకి ముందు అమరావతి ఎక్కడికి కదలదని చెప్పి, ఎలక్షన్లు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి ఏదైతే అమరావతి ప్రజలకు చేశారో, అమరావతికి రైతులకు చేశారో అది వెన్నుపోటని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒకసారి పోలవరం గురించి చూసుకుంటే, పోలవరాన్ని పక్కన పెట్టి అక్కడ వస్తున్న నిధుల్ని డైవర్ట్ చేసి డయాఫ్రామ్ వాళ్ళు కూడా కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చి పోలవరానికి, ఈ ఆంధ్ర రాష్ట్ర రైతులకి వెన్నుపోటు పొడిచారని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ఇచ్చేస్తాలే, నేను రాగానే సిపిఎస్ అని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ర్యాలీలో మాటిచ్చి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వెన్నుపోటు పడవటం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకోసారి చూసుకుంటే మెగా డిఎస్సి అని, జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులకి
అలాగే మద్యపాన నిషేధం అని మహిళలకి ఏ వర్గాన్ని వదలకుండా వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం ప్రజల చేత రావలసిన ఏ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి అని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఎటువంటి పనులు చేస్తా ఉంటే ఆ 11 కూడా మిగలవని తెలియజేస్తున్నాం. నేను ఒక్క మాట చెప్పి ఇప్పుడు మీకు కంప్లైంట్ చేస్తా. ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరగడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది, నన్ను అరెస్ట్ చేశారని చెప్పి నేను ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయదలుచుకోలేదు, అది మంచి సంస్కృతి కాదు అని చెప్పడం జరిగింది. ఒక హుందాతనంగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు ఒకసారి చూసుకుంటే గత ప్రభుత్వంలో సిద్ధం సభలు అని చెప్పి బెలూన్లు పెట్టించి నారా చంద్రబాబు నాయుడు గారిది, మా పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళిద్దరి పెట్టించి వచ్చే పోయే వాళ్ళతో బాక్సింగ్ కిట్లు పెట్టి కొట్టించారు. అంటే ప్రజలని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారన్న దాని మీద ఒకసారి ప్రజలు గమనించారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిందని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అన్నది ఎక్కడో ఊరి చివరినో లేకపోతే ఎక్కడో ఉండే గంజాయిని తీసుకొచ్చి ప్రతి ఇంటి గడప దాకా తీసుకొచ్చింది. కాబట్టి ఈ రోజు ఆ పార్టీకి 11 సీట్లు రావడం జరిగింది. అలాగే ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకి మంచి చేస్తాం కాబట్టి, లేట్ అయినా ప్రజల మంచే కోరుకుంటాం కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీలో అధికారంలో వచ్చిందని మీకు తెలియజేస్తా ఉన్నాం. రైట్. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా.